నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్రాన్ని తిరిగి నిలబెట్టాం సీఎం చంద్రబాబు. మీరు అమ్ముతున్న కేంద్ర సంస్థలన్నీ నెహ్రూ తెచ్చినవే. మోదీ సర్కార్కు ప్రియాంక స్ట్రాంగ్ కౌంటర్. ట్రంప్ విధానాలతో అమెరికా భారీ మూల్యం చెల్లించుకుంటోంది హిల్లరీ క్లింటన్. బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలతో మిత్ర దేశాలు దూరం అవుతున్నాయని అమెరికా మాజీ విదేశాంగ శాఖ మంత్రి హిల్లరీ క్లింటన్ అన్నారు. ఇక ఫలితంగా అమెరికా ప్రజలు మూల్యం చెల్లించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బరాక్ ఒబామా హయాంలో ప్రభుత్వం భారత్తో సన్నిహిత సంబంధాలను ఆశించిందని తెలిపారు. ఇందుకోసం తాము ప్రయత్నాలు కూడా చేశామని చెప్పారు. చైనాపై కూడా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. చైనా ఆయుధ సంపత్తితో ఆ ప్రాంతంలో అమెరికా మిత్ర దేశాలకు ప్రమాదం పొంచి ఉందని అన్నారు. అమెరికాకు కూడా ముప్పేనని చెప్పారు. అమెరికా అనుసరించే మౌలిక విలువలకు ట్రంప్ విధానాలు భిన్నంగా ఉన్నాయని హిల్లరీ క్లింటన్ తెలిపారు. రష్యా దారుణ యుద్ధాన్ని ట్రంప్ చాలా అరుదుగా మాత్రమే విమర్శించిన విషయాన్ని గుర్తు చేశారు. ఉక్రెయిన్ను మరింత బలహీనపరిచే శాంతి ఒప్పందాన్ని అంగీకరించేలా కూడా ట్రంప్ ఒత్తిడి తెస్తున్నారని విమర్శించారు. వందే మాతరంపై లోక్సభలో వాడివేడిగా చర్చ సాగింది. అధికార పక్షం ఇక వక్ర భాషణలు, ప్రతిపక్షాల కౌంటర్లతో సభ దద్దరిల్లింది. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని వందే మాతర గీతంతో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన మహనీయులను గౌరవించుకోవాల్సిన టైంలో చట్టసభల్లో వారిని అధికార పక్షం కించపరచడంపై ప్రతిపక్ష కాంగ్రెస్ దుమ్మెత్తిపోసింది. వందే మాతర గీతాన్ని వక్రీకరించడంపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ మోదీ సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రియాంక స్పీచ్కి సభ చప్పట్లతో మారుమోగింది. ఒకానొక దశలో అధికార పక్షం సభ్యులు కూడా చప్పట్లు కొడతారా అనే విధంగా ఆమె స్పీచ్ సాగింది. వందే మాతర ఉద్యమంతో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహనీయులను స్మరించుకోకుండా వారిని నిండు సభలో అవమానించే విధంగా అధికార పక్షం నేతలు మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు ప్రియాంక గాంధీ. ఇక విరోధులు కూడా అటువంటి మహానుభావులను గౌరవిస్తారు, కానీ అధికార నేతలకు ఇంత అహంకారం ఎందుకు అని మండిపడ్డారు. ప్రియాంక గాంధీ వందే మాతర గీతం దేశ విభజనను ప్రోత్సహించేదే ఉందంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలతో ఇక గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్, వల్లభాయ్ పటేల్, అంబేద్కర్, సుభాష్ చంద్రబోస్ లాంటి సమర యోధులను అవమానించారని ప్రియాంక అన్నారు. స్వాతంత్రం కోసం కొట్లాడిన యోధులను దోషులను చేసే ప్రయత్నం మోదీ చేశారని విమర్శించారు. అమరావతి వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు జరిపిన మీడియా సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, విభజన ప్రభావాలు, పరిశ్రమల పురోగతి, వ్యవసాయ సవాళ్లు, నేరాల నియంత్రణ, అలాగే ఇటీవల చోటు చేసుకున్న వివాదాస్పద సంఘటనలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాల విభజన ప్రభావం ఇంకా కొనసాగుతోందని అంటూ విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్కు వ్యవస్థీకృతంగా ఇబ్బందులు వచ్చాయని, 25 ఏళ్ల క్రితం తెలంగాణలో అమలైన పాలసీలు ఆ రాష్ట్రానికి ఇప్పుడు ఆదాయం అందిస్తున్నాయని వ్యాఖ్యానించారు. విభజన తర్వాత వచ్చిన సమస్యలను సరిచేసే సమయంలో వైసీపీ ప్రభుత్వ పాలన రాష్ట్రాన్ని మరింత నష్టపరిచిందని ఆరోపించారు. ఇంకా తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి సాధించాలని తాను ఎప్పుడూ కోరుకుంటున్నానని తెలిపారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని స్థానిక ప్రెస్ క్లబ్లో విద్యావంతులు మరియు మేధావుల వేదికలో కూటమి ప్రభుత్వం మార్కాపురం జిల్లాలో దర్శిని కలపకుండా మార్కాపురం జిల్లా కేంద్రంగా ప్రకటించడం చాలా బాధాకరమని అన్నారు. మార్కాపురంలో ఆర్థిక వనరులు లేవని, అదే దర్శి నియోజకవర్గాన్ని మార్కాపురంలో కలిపినట్లయితే దోనకొండలో 56,000 ఎకరాల ప్రభుత్వ భూమిని పరిశ్రమలకు ఉపయోగించగలిగితే ఆర్థిక వనరులు అందుతాయని, దర్శి నియోజకవర్గం నుంచి వ్యవసాయానికి, కూలి పనులకు మార్కాపురం వలస వస్తున్నందున దర్శి నియోజకవర్గాన్ని దోనకొండ, కురిచేడుతో పాటు దర్శిని మార్కాపురంలో కలపవలసిందిగా సంతకాల సేకరణ చేసి అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. మార్కాపురం తప్పనిసరిగా వచ్చే పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మరి వెనుకబడిన జిల్లాలో గతంలో కర్నూలు జిల్లాలో 112 సంవత్సరాలు మేమున్నా మాకు అన్యాయమే జరిగిన పరిస్థితి ఏర్పడింది. అప్పుడు అసెంబ్లీలో మనం ఈ విభజిత ప్రకాశం జిల్లాలో కలిపిన ఈ ఐదు నియోజకవర్గాలకు 19% నిధులు ఇవ్వాలని అప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేయబడింది. కానీ ఒక్క ఏడాది కూడా ఒక్క పైసా కూడా మరి ఏ ప్రభుత్వం మాకు నిధులు కేటాయించబడలేదు. ఆ నిధుల ద్వారా మేము డెవలప్ అయ్యే పరిస్థితిని కూడా కలుగజేయలేని పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా
ప్రకాశం జిల్లా బార్డరు అంటే మార్కాపురి ప్రాంతం కూడా అటవీ శాఖ కింద శిఖరం శ్రీశైల శిఖరం వరకు కూడా మనము ఉన్నాం. అలాంటిది 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహాక్షేత్రాన్ని మార్కాపురము ఈ ప్రాంతానికి చెందిందైతే మరి ప్రకాశం జిల్లాలో కలపకపోవడం ఆ రోజు మన రాజకీయ నేతలు చేయలేని పరిస్థితి ఏర్పడింది. రాయలసీమ వాళ్ళ ఒత్తిడి మేరకు జరిగింది. ఇప్పుడైనా కనీసము మరి ఆ శ్రీశైల క్షేత్రాన్ని మార్కాపూర్ జిల్లాలో కలపలేకపోయినా కనీసము అతి దగ్గరలో ఉన్న మరి 20-25 కిలోమీటర్ల దొనకొండ కుర్చేడు ప్రాంతాన్ని మరి దర్శి నియోజకవర్గాన్ని కూడా ఇక్కడ పూర్తిగా దీంట్లో కలిపితే ఈ 5 నియోజకవర్గాలు సర్వతోముఖ అభివృద్ధికి పాటుపడేందుకు అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి పాలకులైనా ఇప్పుడు మరి కర్నూలు జిల్లా మద్దికేర మండలం ముఖ్యంగా ఎండు వేరుకుళ్ళు తెగుళ్ళు ఆశించి పంట మొత్తం పసుపు రంగులోకి మారి గుంపులుగా మొక్కలు చనిపోవడం జరుగుతోంది. దీని నివారణ కొరకు ఇక పోస్పేట్ అనే మందును ఎకరాకు 400 గ్రాములు లేదా సాఫ్ 400 గ్రాములు లేదా ఇక కుప్రోఫిక్స్ మన్కో జేబ్ 30 ఎకరాకు 40 గ్రాములు లేదా కోసైడ్ అనే మందును ఎకరాకు 250 గ్రాములు లేదా ట్రేడియం అనే మందును ఎకరాకు 200 మిల్లీలీటర్లు లేదా ఇక టేబుకోనజోల్ అనే మందును ఎకరాకు 200 మిల్లీలీటర్లు మొక్కల వేర్లు బాగా తడిచే విధంగా పిచికారీ చేసుకోవాలని తెలియజేశారు. MBEG 857 అనే రకాలు ఈ తెగులు సమర్థవంతంగా తట్టుకుంటాయి. JG11 అనే రకము దీనికి అత్యంత సున్నితంగా ఉండి పంట నష్టం ఎక్కువ జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి రైతులను మేము ఇచ్చే సలహా ఏంటంటే ఈ తెగులు ఆశించిన వెంటనే మనం ఎక్కడైతే మొక్కలు చనిపోయి ఉంటాయో 1 లేదా 2 మొక్కలు అక్కడ మనం వెంటనే పరిశీలించి ఆ మొక్కల దగ్గర మనం ఇమీడియట్గా వెంటనే మనము కొన్ని రసాయన మందులు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తెగుల్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ప్రస్తుతానికి దీని నివారణకు ప్రోపినేబ్ టెక్నికల్ ప్రోపినేబ్ దీన్ని అంటర్కాల్ అంటారు. ఈ మందును ఒక ఎకరాకి 400 గ్రాములు మనము మొక్కలు మొదలు తలిచే విధంగా పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా సాఫ్ అనే మందు 400 గ్రాములు మనం ఎకరాకి, లేదంటే కుప్రోఫిక్స్ అనే మందులు, ఇందులో 2 రకాల టెక్నికల్స్ ఉంటాయి. ఇందులో కాపర్ సల్ఫేట్ 47.15% మరియు మ్యాంకోజెబ్ 30%. ఈ మందు ఎకరాకి 400 గ్రాములు లేదా కొసైడ్ అంటే కాపర్ హైడ్రాక్సైడ్ అనే మందు ఉంటుంది. దీంట్లోన ఈ మందును 250 గ్రాములు లేదా ట్రైడియం, ఇందులో వచ్చేసి 3 రకాల టెక్నికల్స్ ఉంటాయి. అజాక్సిస్ట్రాబిన్ ప్లస్ మనకు అజాక్సిస్ట్రోబిన్, దాంతోపాటు మ్యాంకోజెబ్ ప్లస్ టెబుకోనజోల్. ఈ మందును ఎకరాకు మనము 200 మిల్లీలీటర్లు లేదా టొబికోనజోల్ అనే మందును 200 మిల్లీలీటర్లు మొక్కలు ఎక్కడైతే చనిపోయి ఉంటాయో ఆ ప్రదేశంలో ఆ మొక్కల వేర్లు తడిచే విధంగా, మొదలు తడిచే విధంగా స్ప్రే చేసుకుంటే మనం దీన్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. కాబట్టి రైతులు వెంటనే నేను సిఫారసు చేసిన మందులను ఖచ్చితంగా ఎక్కడైతే మొక్కలు చనిపోయి ఉంటాయో ఆ ప్రదేశంలో తో పాటు మొత్తం పంట మొత్తం తడిచే విధంగా పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తెగుల్ని సమర్థవంతంగా నివారించవచ్చు. లేదంటే బయోఫంగిసైడ్స్ అయినటువంటి ట్రైకోడర్మా విరిడి 2 కిలోలు, దానితో పాటు సూడోమోనాస్ 2 కిలోలు, దాంట్లో ఈ 2 కిలోలు ప్లస్ 2 కిలోల మందును 10 కిలోల ఇసుకలో కలుపుకొని ఉదయాన్నే మనకు తేమ ఉన్నప్పుడు మనము పొలంలో చల్లుకుంటే మనము ఈ తెగులను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. కాబట్టి రైతులు వెంటనే ఈ నేను సిఫారసు చేసిన మందులను వాడి మన భూమి నుంచి వచ్చే ఈ డ్రై రూట్. పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో ఉన్న పెనుయేల్ ప్రేయర్ మినిస్ట్రీస్ నందు 23వ యూనివర్స్ డే ఘనంగా నిర్వహించారు. అనంతరం దైవజనులు ఈదా విజయప్రసాద్ మాట్లాడుతూ క్రీస్తు ప్రేమను అందరూ కలిసి ఉండాలని 23 సంవత్సరాల సేవలో ఎంతో సంతృప్తినిచ్చిందని ఈ సందర్భంగా తెలిపారు. ఇక ముఖ్య ప్రసంగికులుగా పాల్గొన్న బ్రదర్ శ్యామ్ మాట్లాడుతూ క్రీస్తును కలిగిన ప్రతి ఒక్కరూ ఇతరులకు ఆదర్శవంతంగా జీవించాలని అన్నారు. అనంతరం పశ్చిమ గోదావరి జిల్లా ఫాస్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఫాస్టర్ ఏ శ్యామ్యూబ్ చేతుల మీదుగా నూతన సంవత్సరం క్యాలెండర్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉండి పరిసర ప్రాంత దైవ సేవకులు అలాగే మరియు ఆత్మీయ తల్లిదాయం సునీత సంఘ విశ్వాసులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పవిత్రపరుచుకోవడం బయటలో ఉంది. ఆయన నిన్ను నన్ను శుద్ధీకరిస్తాడు. తర్వాత
తర్వాత మందిరం ప్రత్యక్ష గుడారానికి వెళ్ళేసరికి మనకు కనిపించే అనుభవం అది. ప్రత్యక్ష గుడారానికి వెళ్ళేసరికి మనకు కనిపించే మాట అది. ఆ ప్రత్యక్ష గుడారం మనం చూడగలిగింది తెలుసా, ఒక్కొక్క ఆవరణం ఒక్కొక్క విషయాన్ని సూచిస్తా ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఆదేశాల మేరకు అమలాపురం రూరల్ సిఐ ప్రశాంత్ కుమార్ అలాగే ఉప్పలగుప్తం ఎస్ఐ రాజేష్ వాహనదారులకు అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ వాహన చోదకులు హెల్మెట్లను విధిగా ధరించాలని అమలాపురం రూరల్ సిఐడి ప్రశాంత్ కుమార్ సూచించారు. సిరిపల్లి మునిపల్లి ప్రధాన R&B రహదారిలో సోమవారం సన్నవిల్లి సెంటర్ వద్ద ద్విచక్ర వాహన చోదకులను ఆపి వారికి హెల్మెట్ వినియోగం ప్రయోజనాలపై అవగాహన కల్పించి వారిచే హెల్మెట్లను కొనిపించారు. తప్పనిసరిగా హెల్మెట్లను ధరించాలని తద్వారా ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. ప్రతి ద్విచక్ర వాహన చోదకుడు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, వాహనాలు నడుపుతూ సెల్ ఫోన్లు మాట్లాడవద్దని, వాహన రికార్డులు సక్రమంగా ఉండాలని, అలాగే మితిమీరిన వేగంతో వాహనాలు నడిపి ప్రమాదాలు కోరి తెచ్చుకోవద్దని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తూ ప్రయాణించి క్షేమంగా గమ్యం చేరుకోవాలని, నిబంధనలు పాటించని వాహన చోదకులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని సిఐ ప్రశాంత్ కుమార్ హెచ్చరించారు. దీనిలో ఉప్పలగుప్పం అలాగే ఎస్ఐ సిహెచ్ రాజేష్ మరియు ఉప్పలగుప్తం పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ముగ్గురు పిల్లలు చిన్నపిల్లలు ఏనండి అంటే ఎలా ఉందో కుటుంబం చూడండి. ముగ్గురు చిన్నపిల్లలు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అని మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అని చెప్పి స్కూల్ నుంచి తల్లిదండ్రులు రమ్మని చెప్పి అన్నారు. గురుకుల పాఠశాలలో చదువుతారు ముగ్గురు పిల్లలు. అది బీసీ వెల్ఫేర్ సమనాస్లో ఆ పిల్లల్ని చూస్తాను అని చెప్పి అక్కడ నుంచి వస్తా. అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్సీపీ సమన్వయ కమిటీ సమావేశం అట్టహాసంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉభయ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్లా జగ్గిరెడ్డి, మాజీ మంత్రి విశ్వరూప్ పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం పైన, మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన కోటి సంతకాల పైన సుదీర్ఘ చర్చ చేశారు. ప్రజా ఆరోగ్యాన్ని ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ మోడ్ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇది మంచి సాంప్రదాయం కాదని ప్రజల తరపున కోటి సంతకాలు సేకరిస్తున్నామని వారు తెలియజేశారు. నాకు తెలిసి ఈ దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ కూడా ప్రజా ఆరోగ్యం కానీ విద్యా వైద్యం రెండు ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి తప్ప ఎక్కడ కూడా ప్రైవేట్ 2% ఎక్కడ ఇచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు. కానీ దురదృష్టం ఈ రాష్ట్రంలో ఏదైతే ఆనాడు ఆ కోవిడ్ ఇచ్చిన మహమ్మారి నేపథ్యంలో ఆ రోజు రాష్ట్రంలో కానీ ప్రభుత్వంలో కానీ దేశంలో ఉన్న పరిస్థితులన్నింటినీ కూడా మరి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేసి ఆనాటి మా ప్రభుత్వం ప్రతి జిల్లాలో మెడికల్ కళాశాల ఉండాలి, ఒక ప్రభుత్వ మెడికల్ ఉండాలని నిర్ణయం తీసుకున్నాం. ఆ నేపథ్యంలోనే కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో సుమారు 17 జిల్లాల్లో మెడికల్ కళాశాల లేకపోతే 17 జిల్లాల్లో కూడా మరి ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నింటినీ కూడా ప్రైవేట్ వాళ్ళకి, వాళ్ళ తాబేదారులకి, వాళ్ళకి ఎవరైతే అవినీతితో వాళ్ళని పొట్టు చెప్తారో వారికి వెంటనే ఇవ్వాలని ఆలోచన చేస్తారు. రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయండి. అదే ప్రభుత్వ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ప్రభుత్వ కళాశాలలో చదువుకుంటే మీ పిల్లవాడికి కానీ లేకపోతే వైద్యం చేసుకోవాలంటే సామాన్యుడికి కానీ ఏ విధమైన సౌకర్యాలు ఉంటాయి, ఏ విధంగా ఆర్థికంగా ఇబ్బంది లేకుండా పరిస్థితుల్లో జరుగుతాయి. కానీ ఇవాళ ఈ ప్రభుత్వంలో మరి తీసుకున్న నిర్ణయం వల్ల రేపు రాబోయే కాలంలో మరి ఏ విధంగా ప్రజా వైద్యం మరి ప్రైవేట్ వరకు పోయి ఎంత ప్రజా ఇబ్బంది పడాల్సి వస్తుందో ఆలోచన కోరుతున్నాం. వైద్యం చదువుకోవాలంటే ప్రభుత్వ కళాశాలలు అయితే ప్రభుత్వం చేసిందే ఫీజుకి లేదు, వారికి ఇవ్వాల్సిన వాళ్ళ కాంపిటీషన్ సెక్షన్లో సెలెక్ట్ అయితే వాళ్ళు ఉచితంగా ఫ్రీగా చదువుకునే పరిస్థితులు ఉన్నాయి. కానీ అదే ప్రభుత్వ కళాశాలలు అయితే వాళ్ళు బ్యాక్గ్రౌండ్లో మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి కోటాది కోటి రూపాయలు కట్టుకుని ఆర్థిక ఉన్నమాడే తప్ప సామాన్యుడు చదువుకునే పరిస్థితి ఉంటుందా ఆలోచన కోరుతున్నాం. ఇంకెందుకు మన అమ్మాపురంలో ప్రైవేట్ కళాశాల ఉంది, ఓ ప్రైవేటు మెడికల్ కళాశాల ఉంది, రాజమండ్రిలో ప్రైవేట్ మెడికల్ కళాశాల ఉంది. అక్కడికి వెళ్ళి వైద్యానికి వెళ్ళండి. ఎవరైనా సరే సామాన్యులు వచ్చి ఏ విధంగా అక్కడ వైద్యం వాళ్ళు వచ్చి చేస్తారో, ఎంత వాళ్ళకి
వాళ్ళకి ఫీజు వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుని లేకపోతే పేషెంట్ని పంపమని చెప్తారో ఆలోచన. అదే ఎందుకంటే అదే సీట్లలో అదే చదువుకు వైద్య విద్యకి వెళ్తే, అదే ప్రభుత్వ వైద్య కళాశాల అయితే, రంగనాయ మెడికల్ కళాశాలకి వెళ్తే అక్కడ పాస్ అయితే మరి ఉచితంగా చదువుకొని ఆ పిల్లవాడు వైద్యపరంగా చెందే అవకాశం ఉంటుంది. అదే పట్టణంలో డిఎల్ కళాశాలకి టీడీపీ నాయకుడు దాకేటి గౌరవ్ నాయుడు అలాగే వైద్యుడు హరికృష్ణ సాగించిన అన్యాయానికి తన తల్లి పొందూరు విద్యావతి అన్యాయంగా మృతి చెందారని, అయినా ఇప్పటి వరకు తమకు న్యాయం జరగలేదని సాలూరు నియోజకవర్గం మక్కువ మండలం డి సిర్లాం గ్రామానికి చెందిన జ్యోత్స్న అనే మహిళ జిల్లా కలెక్టర్కు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖలో ఆశా కార్యకర్తగా పనిచేసిన తన తల్లి పట్ల అక్కసుతో స్థానిక టీడీపీ నాయకుడు దాకేటి గౌరీ నాయుడు అధికారులకు తప్పుడు ఫిర్యాదు చేయగా వైద్యాధికారి హరికృష్ణ కనీసం దర్యాప్తు చేయకుండా అన్యాయంగా తన తల్లిని విధుల నుండి తొలగించారని వాపోయారు. దీనిపై జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయగా వారు మళ్లీ విధుల్లో చేర్చుకోమని ఆదేశాలు జారీ చేసినప్పటికీ వైద్యాధికారి హరికృష్ణ నిర్లక్ష్యం చేసి మరోసారి అన్యాయం చేశారని మండిపడ్డారు. చెయ్యని తప్పుకు మనస్తాపం చెందిన తన తల్లి హార్ట్అటాక్తో మరణించారని కన్నీటి పర్యంతమయ్యారు. అయినా అధికారులు కనికరం లేకుండా ఇప్పటికీ అన్యాయం చేస్తున్నారని తెలిపారు. దీనిపై సాటి మహిళ మంత్రి గుమ్మడి సంధ్యారానికి ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని వాపోయారు. నా తల్లి మరణానికి వైద్య అధికారులే కారణమని, దీనిపై దర్యాప్తు జరిపి తమ కుటుంబానికి న్యాయం చేయాలని కలెక్టర్కు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఆమె విజ్ఞప్తి చేశారు. మా ఆవిడతో పాటు నేను ప్రతి ముందుకెళ్ళి నడిపిస్తూ ఆవిడ నడిపించేవాడిని, సాయంగా ఉండేవాడిని. కానీ మా హెల్త్ బాగుంది, మా ఆవిడకి కొంచెం బాగాలేదు సరే ఫిట్నెస్ చేయించిన తర్వాత మేము ఆవిడ ఫిట్నెస్ చేయించిన తర్వాత డ్యూటీ చేసాం సార్. విజయనగరం తీసుకెళ్ళాము, డెలివరీ కూడా తీసుకెళ్ళిన తర్వాత ఆవిడ సడన్గా అనమాట కొంత వ్యక్తులు అనమాట ఆవిడ పూర్తిగా నడవలేదని చెప్పేసి దాకా గవర్నమెంట్ వ్యక్తి పూర్తిగా నడవలేదని ఫేక్ సంతకాలు పెట్టేసి సార్ చేసి అనమాట మా మీద కంప్లైంట్ పిహెచ్కి ఇచ్చారు సార్. హరిచరణ్ గారు మమ్మల్ని పిలిపించి మీరు డాక్టర్ గవర్నర్ ఇవ్వండి మీకు లెటర్ పంపించింది, మీ ఆవిడ పనికిరని చెప్పారు సార్. మీరు వెంటనే నేను మీ ఆవిడ కలిపి డిఎంఎండ్ వచ్చి ఆఫీస్కి వెళ్ళాను సార్. వెళ్ళిన తర్వాత వాళ్ళు వెంటనే మాకు లెటర్ ఆర్డర్ ఇచ్చారు సార్. ఆర్డర్ ఇచ్చి తీసుకెళ్ళిచ్చింది సరే ఆర్డర్ ఇంక రాలేదు. తర్వాత మీకు కవర్ పెడతాం అలాగే చెప్పేసి కనీసం 10 నెలలు తిప్పేశారు, 10-11 నెలలు తిరిగి అలాగే మన సంజయ్ మేడం దగ్గరికి వెళ్ళాను సార్. వెళ్తే మేడం గారు ఇలా మా దళితులు అంటే మాకు ఏ ఆధారం లేదు సార్, భూమి కూడా లేదు మేడం, మాకు అదే ఆధారం అంటే మనం మీ దయ్యండి అంటే పోస్ట్ వేరే దగ్గర వేస్తాను అన్నాను. ఏ మేడం మీ దయ్యని అంటే మీకు ఉద్యోగం కావాలా వద్దని అడిగింది సార్. మీ దయ్యని దళితులం కాబట్టి మీరు సరే మేము మీ దయ్యాన్ని చెప్పేసి కాల్ నమస్కారం పెట్టి కాల్ మీద కూడా పడ్డాం సార్. కానీ ఆవిడ కనికారం లేకుండా బయటకు వచ్చింది సార్. కానీ ఇంతవరకు మాకు ఏ న్యాయం జరగలేదు సార్. నా బావిడ తిరిగి హార్ట్ అటాక్తో చనిపోయింది సార్. మీరే న్యాయం చేయాలని కోరుతున్నాను. పొందూరు శ్రీనివాసరావు సార్. దాకేటి గవర్నర్ దగ్గరికి వెళ్తే మీకెందుకు దళితులు ఎక్కడ అన్ఫిట్ ఉందని, ఆరోగ్యంగా పనికిరాదని, పక్షవాతం కింద కాలు చేయి పడిపోయిందని డాక్టర్ హరికృష్ణ మక్కువ పిహెచ్సికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. టీడీపీ పొలిటీషియన్ సార్ దాకేటి గవర్నర్ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ డాక్టర్ హరికృష్ణ గారు ఏం చేశారంటే కనీసం మా అమ్మ ఆరోగ్యంగా ఉందా లేదా చూడకుండా గ్రామ సర్పంచ్ ఎంపీటీసీకి కనీసం గ్రామంలో ఎవరికి ఇన్ఫార్మ్ చేయకుండా ఆవిడ అనారోగ్యంతో ఉంది, అన్ఫిట్ ఉందని డిఎంహెచ్ఓ ఆఫీస్ గారికి వెంటనే ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. డిఎంహెచ్ఓ గారు ఎంక్వైరీ కూడా చేశారు సార్. ఆ ఎంక్వైరీలో అమ్మగారు హెల్దీగా ఉన్నారు, ఈవిడ ఫిట్ గానే ఉన్నారు, ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా జారీ చేయడం జరిగింది సార్. ఫిట్నెస్ జారీ చేసిన తర్వాత జాయినింగ్ ఆర్డర్ అయితే వెంటనే వచ్చింది, 1 month లో వచ్చేసింది సార్. ఈ వచ్చిన జాయినింగ్ ఆర్డర్ ని ఈ డాక్టర్ హరికృష్ణ ఉన్న దాకేటి గౌరవ్ నాయుడు వీళ్ళు పొలిటికల్ గా ఇతని మాట విని అసలు జాయినింగ్ ఆర్డర్ అమ్మకి ఇవ్వకుండా డైరెక్ట్ గా ఇవ్వకుండా హాస్పిటల్ చుట్టూ ఒక్కొక్క డిఎంహెచ్ ఆఫీస్ చుట్టూ తిరిగి అమ్మగారు ఏం చేశారంటే సార్ నాకు జాయినింగ్ ఆర్డర్ వచ్చిందంట, డిఎంహెచ్ ఆఫీస్ కి నేను వెళ్ళడం జరిగింది అంటే లేదమ్మా వచ్చిన ఆర్డర్ ని మేము వెనక్కి పంపిస్తాం అని డాక్టర్ హరికృష్ణ గారు కంప్లీట్ గా చెప్పడం జరిగింది. అదేం సార్ నేను ఆరోగ్యంగా ఉన్నాను కదంటే నా చేతిలో ఏం లేదు, టీడీపీ పొలిటీషియన్ దాకేటి గవర్నర్ చేతిలోనే ఉంది, అతను ఏం చెప్తే అది నా చేతిలో ఉందని అతను క్లియర్ గా చెప్పడం జరిగింది సార్. వెంటనే అమ్మగారు ఏంటంటే అప్పటి నుండి ఈ డిఎంహెచ్ఓ ఆఫీస్ కి మెడికల్ ఆఫీసర్ చుట్టూ గ్రామంలో టీడీపీ పొలిటీషియన్ దాకేటి గవర్నర్ చుట్టూ కాళ్ళు అరిపోయినట్లు తిరుగుతూ తన వేధింపుల వల్ల ఇతని దగ్గరికి వెళ్ళి అడిగితేమో నా ఇష్టం, నువ్వు తక్కువ జాతి కులం చెందిందాను, నాకు నచ్చిన వారికి నేను ఉద్యోగం ఇచ్చుకుంటాను, నువ్వు ఏం చేసుకుంటావు ఏం చేసుకో అని కుల వివక్ష కింద అమ్మను అవమానించడం జరిగింది,
మమ్మల్ని అవమానించడం జరిగింది సార్. ఈ వీళ్ళు చేసిన వేధింపుల వల్ల, ఈ అధికారుల నిర్లక్ష్యం వల్ల అమ్మ 10 నెలలు, దాదాపు 10 నెలలుగా ఈ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఈ అవమానాలు తట్టుకోలేక, వేధింపులు తట్టుకోలేక సడన్ గా హార్ట్ అటాక్ తో చనిపోయింది సార్. చనిపోయి ఇప్పుడు 3 months అవుతుంది. సరే, ఆ అమ్మగారికి న్యాయం జరగలేదు, ఇప్పుడు మా కుటుంబానికి న్యాయం జరగలేదు. ఏం జరగకుండా మమ్మల్ని ఆల్రెడీ మినిస్టర్ గారి దగ్గర కూడా వెళ్ళడం, మా అమ్మగారు నాన్నగారు బ్రతుకున్నప్పుడు వెళ్ళడం జరిగింది. జరిగితే మేడం దృష్టికి తీసుకువెళ్తే మేడం కూడా మా కులానికి సంబంధించిన వారు, దళితురాలే. మేడం దళితురాలు అయ్యింది కూడా మాకు అన్యాయంగా కనీసం మా ఉద్యోగం మాకు ఇప్పించండి అని టీడీపీ సభ్యుడు డాక్టర్ గవర్నర్ తో మాట్లాడడం కూడా జరగలేదు. అంటే అతని మాటకే మేడం గారు మద్దతు. సుమారు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం పునర్వసు మండపం ప్రాంగణంలో ఆర్ట్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో అన్నమాచార్య, త్యాగరాజు, రామదాసు కీర్తనలు ఆలపించారు. ఈ కార్యక్రమంలో వారు పాడిన కీర్తనలు శ్రోతలను వీణుల విందు చేశారు. ఈ కార్యక్రమంలో సౌమ్యలక్ష్మి, సత్యవాణి, ఉషారాణి, శ్రీనిత్య, కృష్ణాబి అలాగే కీర్తనలను ఆలపించారు. డిసెంబర్ 11వ తేదీ అమలాపురం కొంకాపల్లి సత్యమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో జరగబోవు మాదిగల ఆత్మీయ కలయిక కార్యక్రమం విజయవంతం చేయడం కొరకు అమలాపురం పట్టణంలో ప్రీతి లాడ్జిలో మధ్యాహ్నం 3 గంటలకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు బొమ్మి ఇజ్రాయిల్ మాట్లాడుతూ మాదిగ సోదరులు, సోదరీమణులు, అక్కా చెల్లెళ్ళు, ఆడపడుచులు అందరూ డిసెంబర్ 11వ తేదీ ఉదయం 11 గంటలకు అమలాపురం కొంకాపల్లి శ్రీ సత్యమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో నిర్వహించే మాదిగల ఆత్మీయ కలయికకు పార్టీలకు అతీతంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల నుండి మాదిగ సోదరులు భారీ ఎత్తున తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మాదిగల ఐక్యత నిరూపించుకోవాలని అన్నారు. రాజకీయంగా, సామాజికంగా ఎదుగుదలకు అందరూ కృషి చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యార్లగడ్డ రవీందర్, మడికి శ్రీరాములు, బడూరు శ్రీను, పలివెల మోహన్, పలివెల నాగేంద్ర ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధానంగా ఎవరు ఏమనుకున్నా ఆయా సామాజిక వర్గాలు రాజకీయ ప్రాధాన్యత కోరుతున్నారు. రాజకీయ ప్రాధాన్యత కోరే సమయంలో మా సామాజిక వర్గం కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ రిజర్వ్ స్థానాల్లో ప్రధానమైనటువంటి పార్టీలు మా యొక్క మాదిగల్ని కూడా గుర్తించి చట్టసభలకు పంపాలనే డిమాండ్. దీనికి ఈ యొక్క కోనసీమలో ఉన్నటువంటి 3 అసెంబ్లీ, ఒక పార్లమెంట్ స్థానము, రాబోయే రోజుల్లో డీలిమిటేషన్ అవుతే కనుక పార్లమెంటుకు వచ్చి 2 స్థానాలు పెరుగుతున్నాయి కాబట్టి ఒక 2 ఎమ్మెల్యే స్థానాలు మాదిగలకి ఇవ్వాలనే డిమాండ్ తోటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి దీనికి ప్రధానంగా వివిధ రాజకీయ పార్టీలు ఉన్నటువంటి ఆయా పెద్దలు ఆలోచించాలి. 70 సంవత్సరాల చరిత్రలో మాదిగలకి జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యం చేసి మాదిగలను స్వాగతిస్తూ ఒక శాసన మండలి సభ్యుడు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు దక్కుతుంది. మరి ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇచ్చినటువంటి మాటలు పక్కన పెట్టి మళ్ళీ అధికారంలోకి వచ్చారు. అధికారం రాకముందు కూడా మళ్ళీ ఈ కోనసీమలో బాబాసాహెబ్ అంబేద్కర్ కోనసీమలో మాదిగలకి ఎమ్మెల్సీ ఇస్తానని మాట ఇచ్చారు. ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాట నిలుపుకొని చరిత్రలో మాదిగల పక్షాన్ని నిలబడ్డ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు నిలబడితే, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుని చరిత్రలో నిలిచిపోతారో లేదు ఇచ్చినటువంటి. ముసిరాబాద్ డివిజన్ బాబూజీ నగర్ బస్తీలో ఇంట్లో చొరబడిన 17 ఏళ్ల పవిత్ర అనే అమ్మాయిని గుర్తు తెలియని వ్యక్తి అతి దారుణంగా కత్తితో పొడిచి చంపేసి పారిపోయాడు. బొద్దానగర్, వారసిగూడ హెచ్హెచ్ఓ అలాగే వారి పోలీసుల సిబ్బంది దర్యాప్తు చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్రాన్ని తిరిగి నిలబెట్టాం సీఎం చంద్రబాబు.
మీరు అమ్ముతున్న కేంద్ర సంస్థలన్నీ నెహ్రూ తెచ్చినవే. మోదీ సర్కార్కు ప్రియాంక స్ట్రాంగ్ కౌంటర్. ట్రంప్ విధానాలతో అమెరికా భారీ మూల్యం చెల్లించుకుంటోంది. హిల్లరీ క్లింటన్. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.